హలో నమస్తేనా, నేను కడప అధ్యక్షుడు మాట్లాడుతున్నాను, కాంగ్రెస్ పార్టీ రైతు గురించి. అన్నా, ఎటువంటి రిసీవింగ్ లేదు, అసలు ఏం పట్టించుకోవడం లేదు. కలెక్టర్ గారితో కూడా ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చినాం. BL11 ఫాము అప్రూవ్ కాలేదు, BLA2 కాలే, SIR టైం అయిపోతుంది. ఓట్లు వెళ్ళిపోతే ఎవరన్నా బాధ్యులు నాకు అర్థం కావట్లేదు. మీ మీద చెప్తున్నా, DRO గారికి రండి, అక్కడే మాట్లాడదామంటున్నారు. అప్రూవింగ్ అథారిటీ ఈయనైనప్పుడు మీరు కూడా ఆ రోజు ఫోన్ చేసి చెప్పినారు, మీ దగ్గర రమ్మంటున్నాడు ఆయన. టైం అయిపోతే ఎట్లా ఓట్లు పోతే లేదన్నా. ఈరోజు ఏదో ఒకటి చేయండి అన్న. ఈరోజు అయితే మేము పనిలో దిగాలన్నా, ఓట్లు పోకూడదన్నా, ప్రజల ఓట్లు పోకూడదు. లేదన్నా, మళ్ళీ ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ BL11 BLA2 దాని ప్రత్యేకత లేకపోతే ఎందుకు ఆ పద్ధతిని అవలంబిస్తుంది చెప్పండి. దానికి రైట్స్ ఉన్నాయన్న, మాకు దానికి ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత మాకు కావాలన్నా. మీ దగ్గర రమ్మని రావాలన్నా, ఇప్పుడు మీ దగ్గర రమ్మని లేదు. ఆర్డీఓ ఆఫీస్ దగ్గరే ఉన్నామన్నా. మీ దగ్గర రమ్మని, మీ దగ్గరకు వచ్చినారు ఆయన, మీ దగ్గరికి రమ్మని పిలిచి వెళ్ళినాడు. మీ దగ్గరకు వచ్చినారన్న ఆయన. మళ్ళీ ఎందుకు మీ దగ్గర రమ్మని వెళ్ళిపోయినాడు? లేదన్నా, తిరగలేకపోతున్నాం. ఈరోజు దాని